అధికారులపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. ఏర్పాట్లు సరిగా చేయలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బాధ్యత తీసుకుంటే ఆ బాధ్యత తీసుకున్న వారు దాన్ని రెస్పాన్సిబుల్గా ప్రాపర్గా నెరవేర్చాలి, పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోవాలి అంటూ టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీలపై చంద్రబాబు మండిపడ్డారు. 2000 మందికి ఒక చోట ప్లేస్ ఉన్నప్పుడు 2,500 మందిని అందులోకి ఎందుకు పంపించారు అంటూ చంద్రబాబు క్వశ్చన్ చేశారు. భక్తుల్ని బయటకు వదిలేటప్పుడు ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పిందని అధికారులు చంద్రబాబుకు చెప్పే ప్రయత్నం చేశారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలిస్తోన్న దృశ్యాలవి. విజయవాడ నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుపతి వచ్చారు. నగరంలోని బైరాగి పట్టెడ దగ్గర ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడి అధికారులతోటి మాట్లాడారు. ఈ ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తోన్న సహాయ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. No excuses. Enough crowds. నేను అడిగింది ఏమంటే క్లియర్ అన్ని ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? ఆన్సర్ దాట్. ఎవ్రీబడి చెప్తున్నా, పద్ధతి ప్రకారం పనిచేసి నేర్చుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. మీరంతా తమాషా అనుకోవద్దు. డెప్యూటెడ్ పోలీస్ బట్ అక్కడ దగ్గరలో ఉందని తీశారు. గేట్ దగ్గరలో తీశారు. గేట్ దగ్గర అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ అని తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ. సో అధికారులు చెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా గేటును తోసుకుంటూ వచ్చేశారు అని చెప్పి సీఎం కలెక్టర్ తోటి మాట్లాడుతున్నారు. భక్తుల్ని నిందించడం తగదు, అలా వచ్చేసారని, హ్యూమన్ సైకాలజీని అర్థం చేసుకుని మనం బిహేవ్ చేయాలి కదా అంటూ కలెక్టర్కి సీఎం క్లాస్ పీకుతున్న దృశ్యాలని మనం చూస్తున్నాము. ఎందుకు జరిగింది ఇలాంటి విషయాల్లో నో ఎక్స్క్యూజ్ అంటున్నారు. అందరికీ చెప్తున్నాను, బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు దాన్ని ప్రాపర్గా ఫుల్ఫిల్ చేయాలి, అంతే తప్పితే తమాషా చేయకూడదు. తమాషాగా ఉందా మీ అందరికీ అంటూ అధికారుల మీద సీఎం మండిపడుతోన్న దృశ్యాల్ని చూస్తున్నాము. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ అని తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. భక్తుల సైకాలజీ అర్థం చేసుకోవాలి. గేటు తీయంగానే తొందరగా టికెట్ సంపాదించాలి అని చెప్పి పరుగులు పెడతారు. వాళ్ళని అంటానికి లేదు. దర్శనం చేసుకోవాలన్న తాపత్రయం వాళ్లలో ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం మనకే ఉంటుంది కదా అని కలెక్టర్తో మాట్లాడుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. ఇక టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలి అన్నారు ఆయన. టెక్నాలజీ అడిగిందని చెప్పి టెక్నాలజీ ఉంది, ఒక ఐవీఆర్ఎస్ అడుగు, ఇస్తారు ఇన్ఫర్మేషన్. అప్పటికి ఇప్పుడు రిపేర్ చేయి, ఇప్పుడు చేస్తావు. మా జరిగింది కదా సంఘటన. యూ హావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. జరగకుండా చేసే అడ్మినిస్ట్రేషన్. సో ఈవోతో మాట్లాడుతున్న దృశ్యాలవి. టెక్నాలజీ చేతిలో ఉండగా ఒక ఐవీఆర్ఎస్ ప్రిపేర్ చేసి ప్రాపర్గా ఫుల్ఫిల్ చేయాలి, కానీ అలా ఎందుకు చేయలేదు అని చెప్పి సీఎం ఈవోతో మాట్లాడుతున్న దృశ్యాలవి. ఇక భక్తుల రద్దీ పెరుగుతూ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి, తమాషా అనుకోవద్దు అంటూ మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం అంబులెన్సుల గురించి కూడా ఆరా తీశారు. 2,000 పడతారనుకున్నా, 2,500 ఎన్కరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హావ్ గివెన్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు
లోకల్ కంజెషన్ లేదు సార్, వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోపల కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా, అవన్నీ చేసాం సార్. డిఎస్పీ రిటర్న్ గా ఇచ్చారా?